ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి 200 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మనకి అప్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేసింది. కానీ కన్సాలిడేట్ అవుతూ డౌన్ సైడ్‌కొచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ కన్సాలిడేషన్‌లో డౌన్ సైడ్‌కి వెళ్ళిపోయింది. మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే మనకి ఈరోజు కూడా రెడ్ కలర్ మర్బూజా టైప్‌లో క్లోజ్ అయింది. పైన విక్ ఉంది. సో, ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి యాక్చువల్‌గా ఈరోజు లాస్ట్ డే వల్ల ఇవాళ ఎక్కువ ట్రేడ్ తీసుకున్నా. ఇవాళ యాక్చువల్‌గా స్కాల్ప్స్ ఎక్కువ తీసుకున్నా. 1:1కి వచ్చేసుంటే మేబీ ప్రాఫిట్‌లో మిగిలేవాడిని నేను. కానీ ఆహ్, ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశా. సో, ఈరోజు లాస్ట్ డే కింద క్లోజ్ అయింది. కానీ ట్రేడ్స్ అనేది చాలా ఎక్కువున్నాయి. సో, ఫస్ట్ చూసుకున్నట్టయితే ఎటర్నల్ ఇక్కడ నేను సెల్ సైడ్ తీసుకున్నా. ఈ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత, రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడే మనకి పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! సో, ఇక్కడ ఎంటర్ అవుదాం అనుకున్నాను. లేట్‌గా ఇక్కడ ఎంటర్ అయ్యా. ఎస్ఎల్ దీని పైన పెట్టేసాననమాట. సో, ఏమైందంటే ఇది నా ఎస్ఎల్ హిట్ అయ్యి కన్సోలేషన్‌లోకి వెళ్ళిపోయింది. నేను ఇందులో ఎప్పుడైతే నాకు లాస్ వచ్చిందో, ఈ ట్రేడ్ ఇక్కడితో వదిలేసుంటే సరిపోయేది. తర్వాత నేను మళ్ళీ అప్ సైడ్ ఇక్కడ ఎస్ఎల్ కొట్టిన వెంటనే మళ్ళీ తీసుకున్నా. తర్వాత మళ్ళీ ఎస్ఎల్ కొట్టేసింది. తర్వాత మళ్ళీ బై సైడ్ మళ్ళీ సెల్ తీసుకున్నా, మళ్ళీ బై తీసుకున్నా. అలా ఇందులో ఒక 4 ట్రేడ్ తీసుకున్నా. సో, నాకు మేజర్ లాస్ ఈ స్టాక్ వల్లే వచ్చింది. ఇందులో నేను 4 ట్రేడ్స్ చేయకుండా ఉండుంటే, నేను ఈరోజు ప్రాఫిట్‌లో మిగిలేవాడిని. మిగతావి నాకు 1:2 వచ్చినా సరే, ఇందులో నాకు ఎక్కువ పోవడం వల్ల నాకు ఓవరాల్‌గా లాస్ అనేది ఎక్కువయింది ఈరోజు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను నేషనల్ లోమ్‌లో తీసుకున్న. మనకి ఎప్పుడైతే 20 ఎంఎన్ ఇయర్ దగ్గర ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఈ బేస్‌ని బ్రేక్‌ఔట్ చేసి ఇక్కడ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయిందో, అప్పుడు నేను అప్ సైడ్‌కి ఎంట్రీ తీసుకున్నా. యాక్చువల్‌గా ఈ M15 హై వరకు వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ వరకు వెళ్ళొచ్చని నాకు ఐడియా ఉంది. సో, ఈ లోపే రిజెక్ట్ అవ్వచ్చని ఐడియా ఉంది. సో, నేను 1 కన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసా. అరౌండ్ 2కి నేను ఈ క్యాండిల్ దగ్గర నేను క్లోజ్ అయ్యా. ఇది నేను బాగా ప్లే చేశా ఈ స్టాక్ వచ్చేసరికి. నెక్స్ట్ ఓఎన్‌జీసీ ఇందులో ఏంటంటే, ఇక్కడ నేను ఈ హ్యామర్ క్యాండిల్ పడిన వెంటనే ఎంటర్ అయ్యా. ఇక్కడేంటంటే నా ఎస్ఎల్ అనేది జస్ట్ హిట్ చేసింది. నా ఎస్ఎల్ కన్నా ఒక చిన్న లెవెల్ అనేది కిందకొచ్చి నా ఎస్ఎల్ హిట్ అయ్యి, మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళింది. ఇన్‌కేస్ ఇది అప్ సైడ్‌కి నా ఎస్ఎల్ హిట్ అవ్వకుండా వెళ్ళుంటే నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసేవాడిని. సో, నాకిది బ్రేక్ ఈవెన్‌లో అన్నా క్లోజ్ అయ్యేది. కానీ ఇక్కడేమైందంటే, ఇక్కడ నాకు ఎస్ఎల్ కొట్టింది. ఇక్కడ నేను ఎంటర్ అయ్యా. ఈ క్యాండిల్‌లో నేను ఎగ్జిట్ అయ్యా. సో, ఇందులో లిటిల్ ప్రాఫిట్ వచ్చింది. కానీ అంతకుముందు ఎస్ఎల్ కొట్టడం వల్ల ఇందులో వచ్చిన ప్రాఫిట్ అందులో ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది. అంటే అరౌండ్ బ్రేక్ ఈవెన్ టైప్ అయ్యింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆయిల్ ఇండియాలో తీసుకున్నా. ఇక్కడేంటంటే మనకి 20 ఎంఎన్ ఇయర్ దగ్గర ఈ బేస్‌ని ఇక్కడ అప్ సైడ్‌కి ఓపెన్ అయింది. సో, ఇక్కడ నేను ఎంటర్ అయ్యా. ఈ కింద ఎస్ఎల్ పెట్టా. ఇది నేను యాక్చువల్‌గా చెప్పాలంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా అనమాట. ఇలా అప్ సైడ్‌కి వెళ్తున్నప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. పెట్టినప్పుడు నాకు ఎస్ఎల్ హిట్ అయిపోయింది. కాస్ట్ టు కాస్ట్ పెట్టిన ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఈ క్యాండిల్‌లో హిట్ అయిపోయింది. నేను చేంజ్ చేయకుండా ఉండుంటే నా ఎస్ఎల్ ఈ హ్యామర్ క్యాండిల్ హిట్ అయిపోయేది. లాస్ట్ ఎండింగ్‌లో కన్నా హిట్ అయిపోయేది. ఇక్కడేంటంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టడం ఒక రకంగా కరెక్ట్ అయింది. ఇంకొక రకంగా ఏంటంటే ఇది పెద్ద మూవ్‌మెంట్ లేదు గాబట్టి యాక్చువల్‌గా 1:1 కన్నా ఎక్కువొచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి యాక్చువల్‌గా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెయిల్‌లో తీసుకున్నా. ఇందులో ఇక్కడ మనకి ఎప్పుడైతే హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అయిందో, ఈ రన్నింగ్ క్యాండిల్‌లో నేను ఎంటర్ అయ్యా. 20 ఎంఎన్ ఇయర్ దగ్గర హ్యామర్ క్యాండిల్ పడింది గదా! అని చెప్పి నేను ఎంటర్ అయ్యా. సో, నేను తీసుకున్న క్యాండిల్ కూడా మనకి హ్యామర్ క్యాండిల్ కింద క్లోజ్ అయ్యింది. సో, నాకు ఇంకా అప్ సైడ్‌కి వెళ్ళొద్దని ఇంకా అనిపించింది మంచిగా. సో, నేను ఇంకా అందులో ఉన్నా. నేను ఇది 1:2 కన్నా తీసుకున్నా. ఇంకా అప్ సైడ్‌కి వెళ్లి ప్రైస్ అనేది ఇక్కడ ఈ ఏరియాలో 200 ఎంఏ ఉంది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, అక్కడ ప్రైస్ కన్సాలిడేట్ అయ్యి మనకి రిజెక్ట్ అయ్యింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను కోల్ ఇండియాలో తీసుకున్నా. ఇక్కడేంటంటే మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ పడింది. పడిన తర్వాత మనకి నెక్స్ట్ కూడా మన గ్రీన్ క్యాండిల్‌లో క్లోజ్ అయింది. దట్ అబోవ్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ప్రైస్ అనేది ఆల్రెడీ ఇంత పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్‌తో అప్ సైడ్‌కి ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయ్యి పైకొచ్చింది. సో, పైన సస్టైన్ అయిందని చెప్పి నేను ఈ హై వరకు ఎక్స్‌పెక్ట్ చేశా. సో, ఇందులో ఏమైందంటే ప్రైస్ అప్ సైడ్‌కి వెళ్ళినప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టా ఫస్ట్. తర్వాత నేను 1:1కి ఎగ్జిట్ అయిపోయా. ఇక్కడ ఇందులో నేను చేసిన తప్పేంటంటే, మళ్ళీ ఇక్కడ అప్ సైడ్‌కి వెళ్తుందని చెప్పని నేను మళ్ళీ అప్ సైడే తీసుకున్నా. అప్ సైడ్ తీసుకున్నా. నాకిక్కడ వచ్చిన ప్రాఫిట్ వెంటనే సెకండ్స్‌లో ఇందులో పోయింది. నేను ఇందులో ఇంకొక ఎంట్రీ ప్లాన్ చేయకుండా ఉండుంటే నాకు ఈ స్టాక్‌లో ప్రాఫిట్ మిగిలేది. సో, ఇందులో మల్టిపుల్ ట్రేడ్ చేయడం వల్ల లాస్ అయ్యా. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసరికి వేదాంతలో తీసుకున్నా. ఇక్కడ మనకి ఈ మర్బూజు క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయ్యి ఈ మర్బూజు క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా ఇక్కడ ఎంటర్ అయ్యుంటే బాగుండేది. హ్యామర్ క్యాండిల్ పడినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఎంటర్ అయితే బాగుండేది. సో, నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. ఎంటర్ అయ్యా. నాకు ఎస్ఎల్ అనేది ఎస్ఎల్ హిట్ అయింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ శ్రీ రేణుకలో తీసుకున్నా. ఫస్ట్ అప్ సైడ్ తీసుకున్నా. అప్ సైడ్ తీసుకున్నప్పుడు ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది. కానీ నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టడం వల్ల నాది పెట్టిన కాస్ట్ టు కాస్ట్ ఎస్ఎల్ హిట్ అయింది. సో, నేను మళ్ళీ సెల్ సైడ్ తీసుకున్నా. అప్పుడేమైందంటే మళ్ళీ
సారీ ఫస్ట్ నేను అప్ సైడ్ తీసుకున్నప్పుడు ఎస్ఎల్ కొట్టేసింది. సో, నేను మళ్ళీ డౌన్ సైడ్ తీసుకున్నా. డౌన్ సైడ్ కూడా మళ్ళీ ఎస్ఎల్ కొట్టేసింది. ఇందులో మల్టిపుల్ ట్రేడ్ ఫస్ట్ ఎస్ఎల్ పోయింది. సో, నేను ఇది ఇగ్నోర్ చేయాల్సింది. మళ్ళీ తీసుకోవడం వల్ల ఇందులో కూడా లాస్ అయ్యా. నెక్స్ట్ వచ్చేసరికి జిందాల్ సాలో తీసుకున్నా. ఇక్కడ 20 ఎంఎన్ ఇయర్ దగ్గర మనకి మళ్ళీ ఒక హ్యామర్ క్యాండిల్‌తో పాటు ఎంగల్ఫింగ్ క్యాండిల్ పడింది. అప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఇక్కడ నా ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి పెట్రోనెట్. ఇక్కడ 20 ఎంఎన్ ఇయర్ నుంచి మనకి ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఓపెన్ అయ్యి, మళ్ళీ గ్రీన్ కలర్ క్యాండిల్ అయ్యి, అప్ సైడ్‌కి ప్రైస్ ఓపెన్ అయింది. సో, నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. సో, నేను ఎస్ఎల్ అనేది అడ్జస్ట్ చేశా. సో, నాకు సమ్‌వాట్ ఎస్ఎల్ పోయింది ఇందులో. నెక్స్ట్ వచ్చేసరికి హిమాద్రిలో తీసుకున్నా. ఇందులో యాక్చువల్‌గా ఇది నేను ఎస్ఎల్ చేంజ్ చేయడమే నేను చేసిన తప్పు. ఎప్పుడైతే ఇక్కడ ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయ్యి ఒక క్యాండిల్ ఫార్మ్ అయిందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఆ రన్నింగ్ క్యాండిల్ ఎంటర్ అయ్యా. ఇది నేను అలాగే వదిలేసి ఉంటే నాకు ప్రాఫిట్ వచ్చేది. నేనేం చేశా అంటే ఫస్ట్ పెట్టేసా. సో, నా ఎస్ఎల్ అనేది హిట్ అయింది. సో, మళ్ళీ అప్ సైడ్ తీసుకున్నా. అప్ సైడ్ తీసుకున్న ఎస్ఎల్ మళ్ళీ హిట్ అయింది. 2 సార్లు నా ఎస్ఎల్ హిట్ అయ్యి నేను అనుకున్నట్టు ప్రాఫిట్ పైకి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసరికి అశోక్ లైలాండ్‌లో ఇక్కడ హ్యామర్ క్యాండిల్ పడినప్పుడు మనకి బుల్లిష్ డైవర్జెన్స్ కనబడుతుంది. దట్ టూ 200 ఎంఏకి సో ఫార్ ఉంది. సో, నేను ఇక్కడి వరకు వెళ్ళొద్దని ఎక్స్‌పెక్ట్ చేశా. అప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. నాకు 1:1 కన్నా అబోవ్ వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అవ్వాల్సింది. సో, ఇంకా ఇది లాస్ట్ ట్రేడ్‌లో ఉండడం వల్ల నేను వదిలేసా ఈ ట్రేడ్‌ని. ఈ ట్రేడ్ కూడా నేను ప్లే చేసుంటే ఓవరాల్‌గా లాస్‌లో ఉండేది తప్ప ఈ ట్రేడ్ క్లోజ్ అయ్యేది ప్రాఫిట్‌లో. సో, నేను ఇది వదిలేసా. ఇది నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టి వదిలేసా. సో, ఇక్కడ నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఎటర్నల్‌లో రిమైనింగ్ 2 ట్రేడ్స్ అనేవి ఇవి. ఇక్కడ అప్ సైడ్‌కి వెళ్ళొద్దని తీసుకున్నా. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ డౌన్ సైడ్‌కి వెళ్ళొద్దనుకున్నా. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది.